RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. బోర్డర్ గ్రామాలకు భారత సైన్యానికి తన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధమని ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫీసుకు లేఖ ద్వారా తన సంసిద్ధతను తెలిపారు. గతంలో RMO NTPS లో వైద్యుడిగా అస్సాం, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో సేవలు అందించారు. గత ఏడాది రాజీనామా చేసి మారుమూల గిరిజన ప్రాంతాల్లో తన వైద్య సేవలు అందించేందుకు కంకణం కట్టుకున్నారు. సాలూరు టౌన్ మెయిన్ రోడ్లో ఒక క్లినిక్, ఒడిశా రాష్ట్రం సుంకిలో మరొక క్లినిక్ స్థాపించారు. ఇలాంటి సేవా మూర్తులు నేటి సమాజానికి ఎంతైనా అవసరమన్నారు. జై హింద్. నేను డాక్టర్ హేమానాయక్ని. సాలూరులో ఓన్ క్లినిక్ పెట్టి గిరిజన ప్రాంతంలో గిరిజనులందరికీ ఆరోగ్య సమస్యల మీద అవగాహన కల్పిస్తూ క్లినిక్ నడుపుకుంటున్నారు. కానీ ఈరోజు మనకు సైనిక దళంలో ఒక 2-3 చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళ యొక్క శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా యొక్క సర్వీసు దేశానికి ఉపయోగపడేటువంటి ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడతానని ఈరోజు ప్రధానమంత్రి ఆఫీస్కి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఒక లెటర్ రాయడం జరిగింది. ఏ టైంలోనైనా నా ఆరోగ్యకరమైన అదేవిధంగా నా సర్వీస్ని సైనికులకు కావచ్చు, లేకపోతే సివిలియన్ కావచ్చు అందించడానికి నేను రెడీగా ఉన్నాను. ఏ టైంలోనైనా నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నానని మన టీవీ ఛానల్ ద్వారా భారతదేశ సైన్య అధికారులకు కానీ భారతదేశ ప్రభుత్వానికి కానీ తెలియచేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క ప్రతి పౌరుడు, భారతదేశ యొక్క ప్రతి పౌరుడు ఒక సవాల్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఫిజికల్గా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, మన ప్రభుత్వానికి కానీ అదే మన భారతదేశ సైనిక దళాలకు కానీ తోడుగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.